ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే వంటకం ఒక టీ టైమ్ స్నాక్ రెసిపీ. అది వంకాయ బజ్జీ. ఇది తయారు చేసుకోవటం చాలా ఈజీ. అలాగే దీన్ని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. నా ఈ రెసిపీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. ఈ వంకాయ బజ్జీ కోసం మనకి ఇటువంటి బ్యాంగిన్ భర్త బ్యాంగిన్ అని అంటారు కదా, ఇలాంటి పెద్ద వంకాయలు ఉంటే బాగుంటుంది. అటువంటి వంకాయలను తీసుకోవాలి. అలాగే కావలసిన మిగతా సామాన్లలో శనగపిండి, బియ్యం పిండి. శనగపిండి 1 కప్పు తీసుకుంటే బియ్యం పిండి 1/2 కప్పు తీసుకోవాలి. అలాగే కావలసిన మిగతా సామాన్లలో సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారము, చిటికెడు గరం మసాలా పౌడర్, నూనె వేయించడానికి సరిపడా, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి 1, 1/4 టీ స్పూన్ వాము, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండేటటువంటి వంకాయ బజ్జీ చేయటం చూపించబోతున్నాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఈ వంకాయల్ని ఇలా రౌండ్గా చక్రాల మాదిరిగా కట్ చేసి పెట్టుకోవాలి. కాస్త పలుచగా రౌండ్గా చక్రాల మాదిరిగా కట్ చేసుకున్నాక వీటిని ఉప్పు, పసుపు వేసినటువంటి నీటిలో వేసి పెట్టుకోవాలి. లేదనంటే వంకాయ ముక్కలు కందిపోతాయి, నల్లగా అయిపోతాయి. ఈ విధంగా వంకాయల్ని ఈ మందంలో కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కూడా కాకుండా కాస్త మామూలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని ఉప్పు, పసుపు వేసిన నీటిలో ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా వంకాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఆ బజ్జీ పిండి కలుపుకోవడానికి ముందుగా ఇలాంటి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలి, బియ్యం పిండి, 1/4 చెంచా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కారము, చిటికెడు పసుపు, చిటికెడు వంట సోడా, బేకింగ్ సోడా వేసుకున్నాక ఒకసారి పొడి ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కలిసేటట్టుగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు జీలకర్ర, వాము తీసుకొని చేతులతో నలిపి వేయాలి. అలా డైరెక్ట్గా కాకుండా కాసింత ఇలా క్రష్ చేసి వేయాలి. అలాగే సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపి ఇప్పుడు కొంచెంగా నీళ్లు పోసుకుంటా కలపాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటా చికెన్ బ్యాటర్ చేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకున్నాక బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ జారిపోతున్నట్టు ఉండకూడదు, అలా అని చెప్పి తిక్కుగా కూడా ఉండకూడదు. ఈ విధంగా బ్యాటర్ కూడా రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు వంకాయలను వేసుకోవాలి. ఇలా బజ్జీ పిండితో మొత్తంగా కవర్ చేసినాక దాన్ని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 వైపులా మంచి రంగు వచ్చేటంత వరకు ఇలా వేయించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా మంచి రంగు వచ్చేటంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ పై వేసుకోవాలి. వీటిని ఈ విధంగా పేపర్ నాప్కిన్ పై వేసుకుంటే ఈ బజ్జీల పైన ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే వంకాయ బజ్జీ సిద్ధమైంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. అలాగే పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. సర్వసాధారణంగా పిల్లలు వంకాయ అంటే ఇష్టపడరు. అటువంటి వాళ్ళు కూడా ఇలా బజ్జీగా చేసిస్తే ఎంతో ఇష్టంగా తీసుకుంటారు.
బయట తినేటటువంటి జంక్ ఫుడ్స్ కంటే ఇది ఎంతో హెల్తీ ఫుడ్. ఇది ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అకేషనల్గా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. నా ఈ రెసిపీ వంకాయ బజ్జీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.